క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ దినమున జక్కయ్య మారు మనసు గురించి కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. నీ లేఖన సత్యాలు చదువుకున్నాం, వాటిని దీవించండి. వినగల చెవు, గ్రహించే మనసు మాకందరికి సహాయం చేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించి మీరే మమ్మలను వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జక్కయ్య జీవితం గురించి చాలా మట్టుకు తెలిసిన విషయము, తెలిపిన విషయము కూడా. జక్కయ్య అనగానే పొట్టివాడు అని, అతడు ఎరుకో పట్టణంలో కాపురం ఉన్నవాడు అని, అతడు పన్ను వసూలు చేసేవాడు అని, అతన్ని అందరూ కూడా పాపి అని పిలుస్తారు అనే సంగతులు చాలా మట్టుకు మనము విని ఉన్న సంగతి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన కొద్ది దినాలకు ఆయన చనిపోతాడు అనంగా ఆయనకు ఆత్మల యొక్క సంపాదన మీదనే దృష్టి ఉంది. యేసుక్రీస్తు చనిపోతూ కూడా ఒక దొంగను తనతో పాటు తన రాజ్యానికి తీసుకొని వెళ్ళినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనేటువంటి ఈ మాట ఎవరు నశించిపోతున్నారు, ఎవరు నశించిపోకూడదని ఆయన కోరిక. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చానను వాక్యము నమ్మదగినది అని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా ఆయన పాపుల కోసమే వచ్చాడు, కానీ నీతిమంతుల కోసము రాలేదు. రోగం గల వారికి వైద్యుడక్కరా, ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరా లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి అన్నమాట వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో 2 ఎరుకోలు కనిపిస్తాయి. ఒకటి పాత ఎరుకో, రెండవది క్రొత్త ఎరుకో కనిపిస్తుంది. ఏది ఏమైనా ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చు ఉండెను. ఎరికో పట్టణంలో ప్రవేశించాడు, దాని గుండా ఆయన పోతూ ఉన్నాడు, పోవచ్చు ఉండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైనా
జక్కయ్య అను పేరు గల ఒకడు అనే మాట వ్రాయబడింది. సుంకపు గుత్తదారుడు ధనవంతుడు నైన జక్కయ్య. సుంకపు గుత్తదారుడు అంటే సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తి. వీళ్ళంతా గుడక మరి 2 రూపాయలు వసూలు చేయమంటే 4 రూపాయలు వసూలు చేసేవాళ్ళు సుంకం. ప్రజలను దోచుకునే వాళ్ళని చెప్పాలా, ప్రజలను దోచుకునే వాళ్ళు, ప్రజలను పీడించి పిప్పి చేసేటువంటి వాళ్ళు ఈ సుంకపు వసూలు చేసేవాళ్ళు. ఇతడు ధనవంతుడు అని బైబిల్ చెబుతూ ఉంది. సుంకపు గుత్తదారుడు ధనవంతుడు. ధనవంతులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది ధనవంతులు ధనం మీద ఆశ కలిగి ధనమును ప్రేమించి చివరికి నరకానికి వెళ్ళిన వాళ్ళు కూడా లేకపోలేదు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు అనే మాట ఉంది కదా ధనవంతుని గురించి. మరొక ధనవంతుని గురించి రాయబడింది లూకాసు వార్త 12వ అధ్యాయంలో. ఇతడు పంట వేశాడు, సమృద్ధిగా పంట పండింది కదా. అతడు అనుకుంటున్నాడు అన్నమాట, నా ప్రాణమా తిను, నా ప్రాణమా సుఖించు, తిను, తాగు, సంతోషించమని చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఇతడు కూడా అదే రాత్రి తన ప్రాణం పోయింది. ఇతడు ధనవంతుడు. మూడవదిగా జక్కయ్య అని పేరు గలవాడు. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. వారి తల్లిదండ్రులు చక్కని పేరు పెట్టారు. జక్కయ్య అంటే పవిత్రుడు లేదా పరిశుద్ధుడు అని అర్థం. ఇంత మంచి పేరు గలవాడు ఏం చేస్తున్నాడు? సుంకాన్ని వసూలు చేస్తూ ఉన్నాడు. అంత అన్యాయమే, అక్రమమే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పేరేమో మంచిదే ఉంది కానీ జీవితం మాత్రం బాగలేదు, బ్రతుకు మాత్రం బాగలేదు. మనం ఒక ఇల్లు దర్శిస్తే అతని పేరు భక్త సింగ్, చెప్పుకోవడంగా సిగ్గైతుంది అంటున్నాడు తాను. అంటే పేరేమో భక్త సింగు కానీ భక్త సింగ్ లాగా తను బతకడం లేదు, ఎందుకు పెట్టినారా ఈ పేరు నాకు అంటున్నాడు. అంటే పేరేమో మంచి పేరే కానీ జీవితం మాత్రం సరైంది కాదు. ప్రియమైన వాళ్ళారా, ఇతని పేరు జక్కయ్య కానీ జక్కయ్యకు తగినటువంటి క్రియలు పనులు అతనిలో మనకు కనిపించటం లేదు. చాలామంది కదా, నా కొడుకు మంచి పేరు పెట్టాలా, నా బిడ్డకు మంచి పేరు పెట్టాలా అంటారు కానీ పేరులో ఏమి లేదు కానీ జీవితంలోనే ఉండేదంతా కూడా జీవితంలోనే. మన జీవితం ఎలాగుంది, మన బతుకు ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది, మన చూపులు ఎలాగున్నాయి కదా. సమాజానికి మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా అనేది కూడా ఒక మానవునిగా, ఒక మనిషిగా మనము ఆలోచించు వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇతను ఒక ఆశ కలిగింది. ఏమి ఆశ కలిగింది ఇతనికి? 3వ వచనములో యేసు ఎవరో అని చూడగోరెను గాని అని ఉంది. తన ఆశ ఏమిటి? యేసు ఎవరో అని చూడగోరినాడు కానీ యేసు ఎవరో అని చూడగోరెను. యేసును చూడాలనుకున్నాడు, యేసు దగ్గరికి వెళ్ళాడు కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉంట వలన చూడలేకపోయాను. యేసును చూడడానికి ఆశ ఉంది కానీ
చూడలేకపోవడానికి కారణం ఏంటంటే తన పొట్టితనము. తాను పొట్టేడు, రెండవదిగా జనులు గుంపులుగా కూడి ఉన్నారు. అందుకనే యేసయ్యను తాను చూడలేకపోయినాడు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, యేసు ఎవరో మాకు తెలుసు, కానీ రావడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నామోషిగా ఉంది అని అనేవాళ్ళు చాలామంది మనకు ఈ భూమి మీద కనిపిస్తారు. యేసంటే తెలుసు ఆయన రక్షిస్తాడని, ఆయన ప్రజలందరి కోసమై శిలువలో మరణించినాడని, రక్తం కార్చినాడని, సమాజపడి తిరిగి లేచాడని సంగతి అందరికీ తెలుసు. కానీ యేసుని నమ్ముకుంటే సమాజం మమ్మల్ని ఒప్పుకోదేమో, మమ్మల్ని సమాజం చిన్నచూపు చూస్తుందేమో, మాకంటూ ఏది సమాజంలో పేరుండదేమో, మమ్మల్ని వెలివేస్తారేమో, లేదా కొంతమందికి కులమడ్డు వస్తుంటుంది, కొంతమందికి డబ్బడ్డం వస్తుంటుంది, కొంతమందికి ఉద్యోగాలు అడ్డం వస్తూ ఉంటాయి. యేసు ఎవరో ఏం చూడగోరాను కానీ పొట్టివనేందున జనులు గుంపు కూట వలన చూడలేకపోయెను అనే మాట రాయబడి ఉంది. 4వ వచనం చూడండి, 4వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడని తెలుసుకున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఈ త్రోవన రానై ఉన్నాడు అని తెలుసుకొని మరి అతడు ముందుగా పరిగెత్తినాడు. పొట్టేడు పరిగెత్తాడు, యేసును చూడడానికి పరిగెత్తినాడు. పరిగెత్తాలంట యేసును చూడడానికి. అతడు జక్కయ్య, అతని వెంట కొంతమంది ఒకవేళ ఉండవచ్చు, తన గన్మెన్లు ఉండవచ్చు, తన వెంట కొంతమంది ఉండవచ్చు. అయితే అన్ని విడిచి నేను యేసును చూడాలా ఏదో విధంగా అని ఆలోచన గలవాడై అతడు ముందుగానే పరిగెత్తుట. యేసును చూడడానికి పరిగెత్తుతే మేలు, సంతోషం, బాగుంటుంది. కానీ గెహాజీ అనే వ్యక్తి దేనికోసం పరిగెత్తాడు? నయమాను తెచ్చినటువంటి సొమ్ము కోసమై పరిగెత్తాడు. పరిగెత్తి దుమ్మైపోయినాడు. అవునా? జక్కయ్యనేమో యేసును చూడాలని పరిగెత్తినాడు, మరి గెహాజీ ఏమో నయమాను ధనం వెంట పరిగెత్తాడు, ధనము తెచ్చుకున్నాడు, ఇంట్లో వేసుకున్నాడు. చివరికి తన ఇంటిలో ఉన్న వారందరికి కూడా కుష్టు వ్యాధి కలిగింది. దేనికోసం మనం పరిగెత్తుతున్నాం? ధనము కోసమా, లేదా పాపం కోసమా, ఇంకా దేనికోసం మన పరుగు? జక్కయ్య పరుగేమో యేసును చూడాలా అని తాను పరిగెత్తాడు. పరిగెత్తి ఏం చేశాడు? ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కినాడంట. మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు చూడుము, మేడి పండు చూడుము మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడుము పురుగులుండును అనే సామెత తనకు సరిపోయింది. ఎందుకంటే తాను ప్రజలను మోసం చేసి, పన్ను వసూలు చేసి, తానొక పాపిగా తయారైపోయినాడు. ఏదేమైనా మేడి చెట్టు ఎక్కినాడు. ఆమోసం ఎవరో మళ్ళా పశువుల కాపరి, అతడు మేడి పండ్లు అమ్ముకునేవాడన్నమాట కనిపిస్తుంది. సరే, వచనం 5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా
త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అనే మాట ఉంది. యేసు ఆ చోటికి వచ్చి అనే మాట ఉంది. అంటే జక్కయ్య వచ్చిన సంగతి యేసుకు తెలుసు, అతని పొట్టితనము తెలుసు, అతడు చూడలేకపోయిన సంగతి తెలుసు, అతడు ముందు పరిగెత్తిన సంగతి తెలుసు, అతడు ఏ చెట్టు మీద ఉన్నాడో ఆ సంగతుడికి యేసు ప్రభువుకు తెలుసా తెలియదా? తెలుసు. గాఢంధకారపు లోయలను సంచరించినా నీవు నాకు తోడై ఉన్నావు అని దావీదు చెప్పినట్టుగా, నువ్వు ఎక్కడ ఉండగాని, నువ్వు ఏ ప్రదేశంలో ఉండగాని దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. కళ్ళిచ్చిన వాడు కానకుండానా, చెవులిచ్చిన వాడు వినకుండానా, అవునా? ఆయన తెలుసా తెలియదా జక్క యాడునేది? నువ్వు నేను యాడుని తెలుసా తెలియదు? దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. వాక్యం చెబుతున్న మాట, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య దిగు అంటే బాగుండు, కానీ అటగా త్వరగా దిగు. అవునా? త్వరగా దిగు అనే మాట ఉంది. అతడు పరిగెత్తాడు యేసుని చూడ్డానికి, చెట్టెక్కాడు. అదేవిధంగా ప్రభు అన్నాడు, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉందని చెప్పినాడు. చూడడమే కాదు, నేను నీ ఇంటికి వస్తాను, నీ ఇంట్లో ఉంటాను అని ప్రభువు పలికిన మాట. చూడాలని పోయినాడు, కానీ యేసయ్యను చూచాడు, లేదా యేసయ్య చూశాడు తనను. జక్కయ్య చూడలేదు, కానీ యేసయ్య చూశాడు తనను. యేసయ్య చూసిన తర్వాత జక్కయ్య కూడా యేసయ్యను చూచినాడు. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఎవరైతే చూడాలనుకుంటారో వారికైనా కనిపిస్తాడు. గుర్తుంచుకుందాం. 6వ వచనం, అతడు త్వరగా దిగి, జక్కయ్య త్వరగా దిగు అంటే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. త్వరగా దిగినాడు, సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. సంతోషముతో చేర్చుకునుట. యేసును ఏం చేయాలి? మనము సంతోషముతో ఆయనను చేర్చుకోవాలి. సంతోషం ఎక్కడ ఉంది? సంతోషం ఎక్కడ ఉంది? బంధువుల్లో ఉందా? స్నేహితుల్లో ఉందా? గ్రామంలో ఉందా? అంగట్లో ఉందా? ఎక్కడుంది సంతోషం? యేసయ్యను చేర్చుకుంటే సంతోషం, యేసయ్యను చూస్తే చాలు సంతోషం. మనం మన పిల్లలను చూడగానే ఎంత సంతోషపడతామో దేవుడు కూడా అంతే. యేసయ్యను చూశాడు, సంతోషంగా తన ఇంట్లో చేర్చుకున్నాడు. 7వ వచనం రాయబడిన మాట, అందరూ అది చూచి ఏం చూసినారు? యేసయ్యను తన ఇంట్లో చేర్చుకొనుట చూచి, యేసయ్య జక్క ఇంటికి వెళ్ళుట చూచి. సమాజం చూస్తూ ఉంది. నువ్వు యేసయ్య నమ్ముకున్నావా? నేను చూస్తుంది సమాజం. సేవకులు ఇంటికి వస్తున్నారా? సమాజం చూస్తూ ఉంది. చూడరా? చూస్తారు. ఇంతకాలం ఇట్లా బతికి ఇప్పుడు చూడండి ఎట్లా పోతుందో. చర్చికి అంతలు ఉంటారు, లేకపోరు. అవునా? ఉంటారు ఖచ్చితంగా. మనకెళ్ళి 100 కళ్ళు చూస్తాయి, మనమేమో ఒకరికెళ్ళి చూస్తాం అంతే. అందరూ మన వైపు చూస్తుంటారు మనం వెళ్తూ ఉంటే. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా చనువుకొనిరి అన్నమాట ఉంది. జక్కయ్య తల్లిదండ్రులేమో పవిత్రుడు, పరిశుద్ధులని పేరు పెడితే ప్రజలని పేరు పెట్టినారు. జక్కయ్యకు పాపి అని పేరు పెట్టినారు. ఏం పేరు పెట్టినారు? పాపి అని పేరు పెట్టినారు.
ఇతడు పాపి, ఈయనేమో పరిశుద్ధుడు. ఎవరు? యేసయ్య పరిశుద్ధుడు, జక్కయ్యనేమో పాపి. అయితే పాపి ఇంటిలో బస చేయడానికి వెళ్ళాడే అని అందరూ సనుకొనుచుండగా కదా, సనుగుకొనిరి. వారి పనే ఆ పని, అంతే. వారి పనే ఆ పని. ఒకడు బాగుపడితే ఓరవలేరు, ఒకరు చెడిపోతుంటే చేయూతనివ్వలేరు. వారి పనే అది. సనగడం, గొనగడమే వారి పని. సనిగిరి, చాలా సనిగిరి. వచనం 8లో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. జక్కయ్య నిలబడ్డాడు. నిలబడి ఇదిగో ప్రభువా అన్నాడు. ఇదిగో ప్రభువా అన్నాడు అంటే ఇడుజూడు ప్రభువా అని అర్థం. ఇడుజూడు ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను అని ద్వితీయోపదేశ కాండంలో ఎక్కువ రాయబడింది. అన్యాయంగా తీసుకున్నవాడు బీదలకు మరలా 4 అంతలు చెల్లించాలా, 2 అంతలు చెల్లించాలా అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ మాట తెలియజేశాడు. 4 అంతలు నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. అవునా? నా ఆస్తి సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అని ప్రభుతో చెప్పినాడు. ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనంలో ప్రభు అన్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. తన జీవితంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో, మారు మనసు కలిగిందో, అప్పుడే తన జీవితం మారిపోయింది, బతుకు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, లంచగొండితనం మారిపోయింది. అందుకనే ప్రభు అన్నాడు, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. అబ్రహాము కుమారుడా? అబ్రహాము కుమారుడా జక్కయ్య అంటే కాదు. కానీ అబ్రహాము కుమారుని పిలబడ్డాడు. ఆ వరుస, ఆ క్రమంలో అబ్రహామును కుమారుడు అయిపోయినాడు. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి, శారా తల్లి. కాబట్టి ప్రభు ఆ మాట అని ఉంటాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షించబడిన వారందరూ కూడా అబ్రహాము యొక్క సంఖ్యలో చేర్చబడుతున్నారు, అబ్రహాము కుమారులుగా చేర్చబడుతున్నారు. తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఎవరు? ధనవంతుడు కదా. ఆ ధనవంతునికి ఏమన్నా తండ్రి అబ్రహామా? కాదు కదా. అయితే ఆయన తండ్రి అందరు కుమారులు. లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు పోయి, ధనవంతుడి పాత్రలను బాధపడుచు తండ్రివైన అబ్రహామా అని పిలిచినాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని పౌలు శీల చెరసాల నాయకునితో చెప్పిన మాట అదే కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పక్షపాతి కాదు అని పేతురు చెప్పాడు కొర్నేలుతో. లోదియ కుటుంబం కూడా ప్రభు నమ్ముకుంది.
ఆమె కూడా అబ్రహాము సంతానంలో చేర్చబడింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ ఉందా? నువ్వు రక్షించబడ్డావా? నీ భార్య రక్షించబడిందా? నీ భర్త రక్షించబడ్డాడా? నీ పిల్లలు రక్షించబడ్డారా? జక్క ఇంటికి రక్షణ వచ్చింది. చెరసాల నాయకుని కుటుంబానికి రక్షణ వచ్చింది. కొర్నేలు ఇంటికి రక్షణ వచ్చింది. లూదే ఇంటికి రక్షణ వచ్చింది. అయితే నీ ఇంటికి రక్షణ వచ్చిందా? అందరు రక్షించబడ్డారా? యెహోషువ చెప్పినట్టుగా నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అని చెప్పగలుగుతామా? 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చినాడు. జక్కని రక్షించడానికి వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. పాపుల రక్షకుడు. ఆయన రక్షించినాడు మనల్ని. మన గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. ఇటు రక్షణ నీకు లేకపోతే ఇంకొకవేళ ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సమయం దాటిపోతే మరలా సమయం రాదు. ప్రభు వెళ్ళిపోతే ఆయన మరలా ఆ త్రోవను రాకపోవచ్చు. ఆయన ఉండగానే, ఆయన మనకు సమీపంగా ఉండగానే మనం వేడుకోవాలంట. ప్రభు సమీపంగా ఉండగానే వెదకండి, ప్రార్థన చేయండి, వేడుకోండి అనే మాట రాయబడింది. కాబట్టి సమయం దాటిపోయేంత వరకు ఉండకుండా సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి పాపక్షమాపణ మారుమనసు పొంది యేసును సొంత రక్షకునిగా చేసుకుంటే చాలు. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. నీ కుటుంబం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉంది. నోవాహు వారి కుటుంబం ఓడలో ప్రవేశించారు, సురక్షితంగా ఉన్నారు. అందరూ నీటి ద్వారా నాశనం అయిపోయినారు. లోతు బయటకు వచ్చినాడు, ఊరు బయట దాటినాడు. ఎంబడే దేవుడు అగ్ని గంధకమును కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినాడు. ఆ నాశనంలో నీవు ఉండకుండా తీర్మానం చేసుకొని ప్రభునకు నీ ఆత్మను అప్పగించి ప్రభు కోసమై జీవించు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో భద్రపరిచి దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన కుటుంబాలు ఆదరించబడి బలపడి నీ రాజ్యం చేరే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.